ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో మరొకసారి ప్రభుని స్తుతించుకోవడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని 22వ కీర్తన 5వ వచనంలో వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే, దేవునికి మొర్రపెట్టి దేవుని మీద నమ్మిక ఉంచి నష్టపోయినటువంటి వారు, సిగ్గుపడినటువంటి వారు ఎవరో కూడా మనకు కనబడరు అనడానికి బైబిల్లో అనేకమైనటువంటి వచన భాగాలు, లేఖన భాగాలు మనకి కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చదివినటువంటి మాటను చూస్తే, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి మొర్రపెడితే విడుదల నొందుతాము అనేటటువంటి మాట మనకు అర్థమవుతుంది. అనగా మనకున్నటువంటి పరిస్థితుల్లో నుండి మనం విడిపించబడతాము అని, మనకున్న కష్టాల్లో నుండి మనం విడిపించబడతామని, మనకున్న ఆర్థిక సమస్యల్లో నుండి మనం విడిపించబడతామని, మనకున్నటువంటి ఏ విధమైన భారభరితమైనటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం విడిపించబడతామని వాక్యానుసారంగా మనం గ్రహించాలి. అంతేకాదు, ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, మన సమస్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, మన పరిస్థితులను ప్రభువుకు అప్పగించి వాటి నుండి విడుదల పొందాలని మనం ఆలోచించినప్పుడు, దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద నమ్మిక ఉంచితే వారు సిగ్గుపడకపోయిరి అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. అనగా తన పిల్లలను దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు. ఎందుకంటే తన యొక్క కృపాక్షేమాన్ని సమృద్ధిగా అనుగ్రహింపచేసి వారి పరిస్థితులను చక్కబెట్టి, ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో, ఎప్పుడైతే ఆయన మీద నమ్మిక ఉంచుతామో, పూర్తిగా సమస్తాన్ని ఆయనకు అప్పగిస్తామో, అప్పుడు దేవుడు మన పరిస్థితులన్నీ చక్కబెట్టి మనకున్న కష్టతరమైన ఇరుకు పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు, వాటన్నిటి నుండి కూడా విడిపించి దేవుని మీద ఆనుకున్న మనం సిగ్గుపడకుండా అపవాదితోటి, లేక శత్రువులతోటి, లేక లోకులతోటి సిగ్గుపడనీయకుండా మనల్ని తప్పించి ఒక మంచి స్థితిని మనకు కలుగజేసి నలుగురిలో తలెత్తుకుని జీవించేటటువంటి కృప. అనగా సిగ్గుపడకపోయిరి అనగా దాని అర్థం అదే. నలుగురితో పాటు ఏ విధమైనటువంటి పరిస్థితులు మనం వెంటాడకుండా, ఏ విధమైనటువంటి మానసిక శోధనలు మనం కృంగదీయకుండా, ఎప్పుడైతే మనం ప్రభు మీద నమ్మిక ఉంచుతామో ఆయన మనల్ని ఒక మంచి స్థితిలో నిలబెడతారని వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవునికి మొర్రపెట్టి మనం ప్రభువులో స్థిరంగా ఉండడానికి, మన పరిస్థితులను సంతోషభరితంగా, సుఖమయంగా, ఆనందభరితంగా మార్చుకోవడానికి ప్రభువు తన పిల్లలందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండండి. వాక్యానుసారంగా మీరు సెలవిచ్చిన ప్రకారంగా తండ్రి, ఎవరైతే నీకు మొరపెడతారో, ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో వారికి పూర్తి విడుదలను కలుగజేసి, పూర్తి యొక్క పరిస్థితులను చక్కబెట్టి, పరిపూర్ణమైన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నీ పిల్లలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.